రోమా 8:28 చదవండి. రోమా 8:28. వరప్రసాద్ గారు, కిరణ్ గారు లేరా? 20 ఆయన మీటింగ్ ఉంది సార్, మీటింగ్ తెలుసు. సమస్తము సమకూడి జరుగుతున్నవని తెలుగును. చూడండి, తర్వాత ఇక్కడ దేవుడు తన శక్తితో తన నీతిమంతులుగా తీర్చిన వారిని భద్రపరచును. యోహాను 10:26, 1 పేతురు 1:3 నుంచి ఏం తెలియజేస్తున్నది వచనాలు? దేవుని అంగీకరించిన వారిని దేవుడు కూడా తాను తన శక్తితో నీతిమంతులుగా భద్రపరుచుతూ ఉంటున్నాడు. సో వారి విశ్వాసంలో కొనసాగుటకు, భక్తిలో కొనసాగుటకు దేవుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నాలుగో విషయం ఏంటిదంటే, ఎవరైనా సంపూర్ణంగా మరియు అంతిమంగా విశ్వాస భ్రష్టులుగా మిగిలిపోతే వారు ప్రారంభ రక్షణ నిజమైనది కాదు, అది నకిలీ విశ్వాసము. ఎవరైనా సంపూర్ణంగా మరియు అంతిమంగా విశ్వాస భ్రష్టులుగా మిగిలిపోతే వారు ప్రారంభ రక్షణ నిజమైనది కాదు, అది నకిలీ విశ్వాసం. మొదటి యోహాను 2:19. వారు మనలో నుండి బయలువెళ్ళిరు గాని వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచియుందురు. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలువెళ్ళిరి. ఇది ఎవరికంటే విశ్వాసం నుండి బయటికి వెళ్ళిన వారిని గురించి రాయబడుతున్నటువంటి మాట. సో ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత విశ్వాసంలో నుంచి భ్రష్టులైపోతారో వారిని గురించి వాక్యం ఏం చెప్తుందంటే, వారి రక్షణ, ప్రారంభ రక్షణే సరి అయినటువంటిది కాదు. చాలా మంది ఏమనుకుంటారంటే, అరే వీళ్ళు బాగా ప్రార్థన చేసేవాళ్ళు, మంచి భక్తి పరులు, ఇలా పడిపోయారేంటి అని మనం ఆలోచిస్తూ ఉంటారు కదా. సో వాక్యం ఏం చెప్తుందంటే, అసలుకి ప్రారంభంలోనే వారి యొక్క మార్పులోనే లోపం ఉంది. వారు సరిగా మారు మనసు పొందలేదు కాబట్టి విశ్వాసంలో భ్రష్టులైపోయారు. సో వారి ప్రారంభ రక్షణే నిజమైనది కాదు. సో ఈ విషయాలు నేను ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు ఒక తప్పుడు బోధ అనేటువంటిది బయలు వెళ్ళింది. అది ఏంటిది? పవిత్రీకరణలోనే ఏంటిది? ఒకసారి రక్షింపబడినటువంటి వ్యక్తి ఎల్లప్పుడూ రక్షింపబడ్డాడు. సో ఆయన ఎటువంటి పాపం చేసినా కానీ వారికి ఏం లేదు, శిక్షా విధి లేదు, రక్షణ కోల్పోరు. సో ఎందుకు అని అంటే, కొన్ని వాక్యాలు బైబిల్లో ఉంటున్నాయి కదండి. ఏమని? యేసుక్రీస్తుని అంగీకరించిన వారికి ఏ శిక్షా విధియు లేదు, వారు మరణము నుండి జీవంలోనికి వెళ్ళిపోయి ఉన్నారు. సో వాళ్ళ వాదన ఏంటిదనంటే, మనం ఒకసారి ఆ యొక్క గమ్యానికి చేరుకున్నాం, మనకి ఆల్రెడీ చేరుకున్నటువంటి అర్హత వచ్చేసింది రక్షించిన తర్వాత. సో మార్గ మధ్యలో మనం ఎన్ని చేస్తే ఏంటి, చివరికి మనం ఎక్కడికి వెళ్ళిపోతాము? అక్కడ నిర్ణయించినటువంటి ఆ డెస్టినేషన్కే వెళ్తాం. ప్రీ డెస్టినేషన్ థియరీ అంటారు దీన్ని, ప్రీ డెస్టినేషన్ థియరీ అంటారు. ఎందుకంటే కొన్ని వాక్యాలు ఏముందంటే, భూమి పునాదులు వేయబడక ముందే దేవుడు తన ప్రణాళికల చొప్పున కొంతమందిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు అనేటువంటి వాక్యం ఉంటుంది. సో ఎలాగా? పునాది వేయబడక ముందే, ఎఫెసీ పత్రిక, జగత్ పునాది వేయబడక ముందే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అనే మాట ఉంటుంది కదా. సో కొంతమందిని రక్షించడానికి, కొంతమందిని శిక్ష వేయడానికి కూడా ఏర్పాటు చేసుకున్నాడు అనేటువంటి మాట కూడా ఉంటుంది. సో దాన్ని వాళ్ళు ఏమనుకుంటారని అంటే,
దేవుడు ఆల్రెడీ మొత్తం నిర్ణయించి పెట్టేశాడు. మనం పరలోకం వెళ్ళాలనుకుంటే పరలోకం వెళ్తాం, నరకం వెళ్ళాలనుకుంటే నరకం వెళ్తాం. సో దేవుడు నిర్ణయించిన తర్వాత మనం ఎన్ని చేస్తే ఏంటి? దేవుడు నిర్ణయించిన దగ్గరికే వెళ్తాం. తప్పు చేసినా అక్కడికి వెళ్తాం, తప్పు చేయకపోయినా అక్కడికి వెళ్తాం. సో మనం ఆల్రెడీ రక్షింపబడ్డాం కాబట్టి మనకి ఏ శిక్ష విధి లేదు అనేటువంటి ఈ తప్పుడు సిద్ధాంతాన్ని బోధించేవారు ఉంటున్నారు క్రైస్తవుల్లోనే. సో దాన్ని దాన్ని ఎదుర్కొనడానికి చెప్పబడినటువంటిది ఏంటిదనంటే విశ్వాసులు పట్టుదలతో కొనసాగాలి అనేటువంటి దానికి ప్రాథమిక సత్యాలు ఏంటిదనంటే విశ్వాసాన్ని పట్టుదలతో మనం కొనసాగించాలి, గట్టిగా పట్టుకోవాలి. తర్వాత విధేయత లేదా పరిశుద్ధత జీవితాన్ని కలిగి ఉండాలి, దాన్ని కొనసాగించే వారిగా ఉండాలి. మూడోది, దేవుడు తన శక్తితో నీతిమంతులుగా తీర్చి మనల్ని భద్రపరిచి ఉన్నాడు. నాలుగోది ఏంటిదంటే ఎవరైతే సంపూర్ణంగా మరియు అంతిమంగా విశ్వాస భ్రష్టులై మిగిలిపోతారో వాళ్ళ ప్రారంభ విశ్వాసమే నిజమైనది కాదు. సో ఇక్కడ ఉంటున్న ఈ కొన్ని వచనాలు కూడా మనకి చూడండి. ఒకసారి మత్తయి సువార్త 7:21 చూడండి. 7:21. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. సో అంటే మనం ఇప్పుడు ప్రభువా ప్రభు అని ప్రార్థన చేస్తే మనం వెళ్ళమండి దేవుని మందిరాన్ని, పరలోకానికి? తండ్రి చిత్త ప్రకారం చేయకుంటే. సో పై వచనాన్ని చాలా మంది తీసుకుంటా ఉంటారు అనమాట. సో నాకు తెలిసినటువంటి ఒక ముస్లిం బ్రదర్ కూడా నాతో మాట్లాడుతూ, మీరు ఎవరికి ప్రార్థన చేస్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభు కంటే, సో ప్రభు అని మీరు ఆయన పిలుస్తా ఉన్నారు కాబట్టి మీరు పరలోకం వెళ్ళరని చెప్పేసి అన్నారు. ఎందుకు వెళ్ళమంటే ఈ వాక్యం ఉంది కదా, ప్రభు అని పిలుచు ప్రతివాడును ఏంటిదండి పరలోక రాజ్యాన్ని చేరు, పరలోక రాజ్యము చేరడు, ప్రవేశింపడు అనేటువంటి వాక్యాన్ని తీసి చూపిస్తూ ఉన్నారు. సో ఇది ఎవరి గురించి రాయబడినటువంటి మాట అండి? విశ్వాసి గురించి రాయబడిందా, అవిశ్వాసి గురించి రాయబడిందా? విశ్వాసం గురించి. విశ్వాసుని గురించి రాయండి. విశ్వాసి గురించా? విశ్వాసులు అవిశ్వాసులు నడబడిన వారికి. అవిశ్వాసి గురించి రాయబడినటువంటి మాట ఏంటిదనంటే ప్రభు అని పిలిచేటువంటి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని అనేటువంటి పదాన్ని చాలా మంది చదవట్లేదు. పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశించును అంటే ప్రభు అని పిలిచినంత మాత్రాన కాదు, ఆయన చిత్త ప్రకారం చేసినప్పుడే వారు ఏం చేస్తారంటే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. సో ఇది అవిశ్వాసుల గురించి రాయబడినటువంటి మాట. ఏది? పై మాట, ప్రభు అని పిలిచేటువంటి మాట. రెండో మాట చూడండి ఒకసారి, యోహాను 10:27. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. సో ఇది విశ్వాసిని గురించి రాయబడినటువంటి మాట. ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తారో వాళ్ళు ఆయన స్వరమును వింటారు. ఆయన స్వరమును వినని వారు ఆయనని ఎరుగనటువంటి వాడు. సో ఆయన వాక్యాన్ని వైపు తిరగని వారు ఎవరనంటే యేసుక్రీస్తుని తెలియనటువంటి వారు. సో అందుకనే రక్షణ, అది పరిశుద్ధ కొనసాగింపులో పరిశుద్ధత జీవితం అనేటువంటిది మనకి ప్రతిదినము జరుగుతూ ఉండాలి. యేసుక్రీస్తు రాకడ వరకు రక్షింపబడినటువంటి వ్యక్తి భూమి మీద తన యొక్క అంతిమ శ్వాస విడిచేంత వరకు కూడా పరిశుద్ధతను కొనసాగించేటువంటి వాడిగా ఉండాలి. ఒకవేళ కొనసాగించని ఎడల వాడు లేకపోతే ఆమె తన యొక్క రక్షణ జీవితాన్ని కోల్పోతారు. రక్షణ